Hello children, today we will learn about come out to play glossary. So first brooks means small streams. Brooks అంటే small streams. Poises అంటే bunches of flowers. Poises అంటే bunches అంటే ఫ్లవర్స్ కట్టలు కట్టి పెడతారు కదా, దాన్ని ఏమంటే బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు. ప్లీజెంట్ అంటే ఎంజాయబుల్, నైస్. ప్లీజెంట్ అంటే ఎంజాయబుల్ అండ్ నైస్. స్పాటింగ్ మిస్చేవియస్. స్పాటింగ్ అంటే మిస్చేవియస్. Next, let's do exercise about the poem. What will the children do on a pleasant day? Pleasant day children ఏం చేశారు? The children will ఏంటి ఇక్కడ బ్లాంక్స్ లో మనం ఏం చేయాలి, ఫిల్ చేయాలి. సో చిల్డ్రన్ విల్ ప్లే, రియల్ ఇక్కడ ఏ ప్లే, లాఫ్ LAU లాఫ్, సింగ్ SING అంతే కదా, సింగ్ స్పెల్లింగ్ SING, సింగ్. అండ్ డాన్స్ DAN డాన్స్. టాక్ TALK టాక్. నెక్స్ట్ సి ఏం చూసారు వాళ్ళు, బర్డ్స్ BIRDS బర్డ్స్. ఇంకా బ్రూక్స్ చూసారు కదా, BROOKS బ్రూక్స్. అండ్ voices POISES. voices. Next, make a dash, merry merry ring. Bring the dash, bring the hoop and the ball. బింగ్ ద హోప్ అండ్ బబల్ అంటే మనం ఈ లెసన్లో ఉన్నదే మనం ఇక్కడ రాసాను. బట్ ఏంటంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ లాగా ఇచ్చారు, ఆ బ్లాంక్స్ని ఫిల్ చేస్తాము. దిస్ ఈస్ అబౌట్ వాట్ విల్ చిల్డ్రన్ డూ ఆన్ ఏ ప్లీజెంట్ డే. Find two lines to show the sun is shining. Sun is shining అని ఉంది కదా, అది ఫైండ్ టూ లైన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏమి ఇచ్చాడు, ఫైండ్ టూ లైన్స్ టు షో ద సన్ ఈజ్ షైనింగ్. ఏమన్నాడు, ఫైండ్ టూ లైన్స్ టు షో ఇన్ ద సన్ ఈజ్ షైనింగ్. టూ లైన్స్ రాయమన్నారు సన్ ఈజ్ షైనింగ్ గురించి. నెక్స్ట్ బి, హౌ మెనీ టైమ్స్ ఇన్ ద పోయం డస్ ద పోయెట్ సే ఈజ్ ఏ ప్లీజెంట్ డే. పోయంలో హౌ మెనీ టైమ్స్ పోయెట్స్ ప్లీజెంట్ డే అని చెప్పాడు చూడండి ఒకసారి. ఎన్నిసార్లు చెప్పాడు, ఫర్ ఇట్స్ ఏ ప్లీజెంట్ డే, ఫర్ ఇట్స్ ఏ ప్లీజెంట్ డే, ఫర్ ఇట్స్ ఏ ప్లీజెంట్ డే 3 times చెప్పాడు. సో ఆన్సర్ ఇస్ 3 times. ఏంటి స్టిక్ పిక్చర్స్ 5 అవుట్డోర్ అండ్ 5 ఇండోర్ గేమ్స్. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ స్పేస్ ఇచ్చాడు కదా, గివెన్ స్పేస్లో టెక్స్ట్ బుక్లో ఏం చేయాలి, 5 అవుట్డోర్ గేమ్స్ అండ్ 5 ఇండోర్ గేమ్స్ ఒక పిక్చర్స్ని పేస్ట్ చేయాలి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. కమ్ అవుట్ టు ప్లే లెసన్ ఇస్ కంప్లీటెడ్. ప్లీజ్ read the lesson carefully and glossary also. Not only homework, write glossary 2 times on your homework book. Thank you children.